వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదని చెప్పట్టు నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను, మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలే, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా, దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి, అక్కడ ముందు సునీతారెడ్డి, పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చిండు రంజిత్ రెడ్డి అని చెప్పాను, ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. విలాస్ మహబూబ్ నగర్, విలాస్ చేవెళ్ళ, విలాస్ సికింద్రాబాద్. నాకు అర్హత లేకనా? అడే వాడు పోచాల శ్రీనివాస్ రెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ తలగాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన్ని ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో
వాడికి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసే సేవ ఏంది? పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను, పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను. దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో. నేను శాసన మండలి సభ్యుడిగా, ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ he must be given respect. అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అలా అని చెప్పాను. 2022లో January 4th or 3rd it appeared in the media on 5th. జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబైన్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారా? నేనైతే గెలుతానో గెలవనో అని చెప్పాను, అబైన్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఇప్పుడు నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటూ, 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నాయి.